ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో నిర్లక్ష్యం వహించినందుకు ప్రస్తుతం కేరళ రాష్టం మూల్యం చెల్లిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ అభిప్రాయపడ్డారు. ఓనం ఉత్సవాల సందర్భంగా కరోనా నిబంధనలను పక్కన పెట్టినందుకు ఇప్పుడు ఆ రాష్టం తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నట్టు ఆయన సండే సంవాద్ కార్యక్రమంలో అన్నారు. ఓనం ఉత్సవాల సందర్భంగా రాష్ట ప్రజలు భారీ సమూహాలుగా తిరిగారని, ఆ సమయంలో సరైన జాగ్రత్తలు పాటించలేదని హర్షవర్దన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి రాష్టం కేరళలో ఉన్న పరిస్థితులను చూసి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ సంప్రదాయ పద్దతిలో వారి ఇంటి వద్దే పండుగ జరుపుకోవాలని దేశ ప్రజలకు హర్షవర్దన్ సూచించారు. దేశంలో కరోనా సామూహిక వ్యాప్తి లేదని హర్షవర్దన్ తెలిపారు. పలు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలకు మాత్రమే ఇది పరిమితమైందని చెప్పారు. భారత్లో కరోనా వైరస్ జన్యుక్రమంలో మార్పులను గుర్తించలేదని హర్షవర్దన్ చెప్పారు. వైరస్ వ్యాప్తి సామర్థ్యం పెరగడం, ప్రమాద తీవ్రత అధికమవడం వంటి విషయాలకు సంబంధించిన ఆధారాలు లేవన్నారు. రాబోయే పండుగల దృష్ట్యా రాష్ట ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీపతి శ్రీనివాస్ కోరారు. రాష్టంలో కేసులు తగ్గుముఖం పడుతుండడం సంతోషకరమని, అయినా ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రతి 10 లక్షల మందిలో 1.2 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారిలో 70% మందికి ఎలాంటి లక్షణాలు లేవని చెప్పారు. మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటిస్తూ వేడుకలు చేసుకోవాలన్నారు. కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మంది ఒకే దగ్గర చేరకుండా కుటుంబ సభ్యులతోనే వేడుకల్లో పాల్గొనాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 74,945 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,986 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 23 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్టు ఆ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్టంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,83,132కు చేరింది. తాజాగా ప్రాణాలు కోల్పోయిన వారితో కలిపి ఇప్పటి వరకు రాష్టంలో 6,429 మంది బాధితులు కోవిడ్కు బలయ్యారు. కొత్తగా 4,591 మంది కోలుకోవడంతో రాష్టంలో పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 7,40,229కి చేరింది. ప్రస్తుతం రాష్టంలో 36,474 యాక్టివ్ కేసులున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. గడిచిన 24 గంటల్లో చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4 చొప్పున కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం, తూర్పుగోదావరి, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 2 చొప్పున, కడప, ప్రకాశం, విశాఖలో 1 చొప్పున మృతి చెందినట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా జాగ్రత్త చర్యలు పకడ్బందీగా పాటిస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా దేశంలో కేసుల సంఖ్యను నియంత్రించవచ్చని కోవిడ్ ప్రత్యేక కమిటీ తెలిపింది. ప్రస్తుతం దేశమంతా లాక్డౌన్ నుండి కార్యకలాపాలను పునఃప్రారంభించే దిశగా వెళ్తోందని, తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో అవసరమైతేనే లాక్డౌన్ విధించాలని పేర్కొంది. బహిరంగంగా గుంపులుగా చేరడం కారణంగా వైరస్ వ్యాప్తి జరుగుతుందని నిరూపించడానికి కేరళలో నిర్వహించిన ఓనం పండుగ ఒక ఉదాహరణగా కమిటీ చెప్పింది. దేశంలో కోవిడ్ తీవ్రత అంచనాలపై కేంద్రం ఐఐటి, ఐసీఎంఆర్ సభ్యులతో కోవిడ్-19 భారత్ సూపర్ మోడల్ పేరుతో కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీకి ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ విద్యాసాగర్ నేతృత్వం వహిస్తున్నారు. రానున్న శీతాకాలం పండుగల సీజన్ నేపథ్యంలో కేసుల సంఖ్య మళ్లీ పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు కొనసాగించాలని, మాస్కులు, శానిటైజేషన్ వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా కొనసాగించాలని ప్రత్యేక కమిటీ స్పష్టం చేసింది. కరోనా టీకా తొలిదశ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తుంది. తొలి దశలో దేశంలోని 23% మంది జనాభాకు కరోనా టీకా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. దీనిలో భాగంగా మొదటి దశలో ఆరోగ్య కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు సైతం వ్యాక్సిన్ ఇవ్వడంపై దృష్టి పెట్టింది. వీరిలో అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలి అన్న విషయంలో 4 కేటగిరీలుగా విభజించారు. ఇందులో 50 నుండి 70 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు, 2 కోట్ల మంది పోలీసు, మున్సిపల్, సైనిక బలగాలు వంటి ఫ్రంట్ లైన్ వర్కర్స్, 50 ఏళ్ల వయసు దాటిన 26 కోట్ల మంది ఉండగా 4వ కేటగిరీలో 50 ఏళ్ల కన్నా తక్కువ వయసు వారిని చేర్చినట్టు సమాచారం. ఆకాశవాణి
కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.